మనం ఈరోజు భగవద్గీత యథాతథ శ్రీల ప్రభుపాద వారిచే రచించబడిన గ్రంథంలో 15వ అధ్యాయం మనము 17, 16, 17, 18 శ్లోకాలు చర్చించుకోబోతున్నాం. ప్రభుజీ Yes, Prabhuji, somebody is saying something. హరే కృష్ణ ప్రభుజీ కొద్దిగా గట్టిగా చెప్పరా? ఏంటి మాతాజీ గట్టిగా చెప్పాలా? ఇప్పుడు చూడండి ఎంత క్లియర్ కనబడింది అలాగా. ఓకే మాతాజీ, ఐ విల్ బి బిట్ లౌడర్. కొంచెం గట్టిగా చెప్తాను. హరే కృష్ణ. మనము 15వ అధ్యాయంలో 15వ శ్లోకం చదువుకున్నప్పుడు నిన్నటి శ్లోకంలో భగవంతుడు ప్రతి చోట ఎలా స్థిరమై ఉన్నాడో మనకు వివరించాడు. ప్రతి జీవి హృదయంలో కూడాను అణువణువులో కూడాను స్థిరమైన భగవంతుడు తన స్థితిని గురించి తెలియజేశాడు. ఇక్కడ జీవాత్మల గురించి చర్చిస్తున్నాడు ఈ శ్లోకంలో. జీవాత్మలు 2 రకాలుగా ఉంటాయి అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఒకరు నశ్వరులు, అనశ్వరులు అనే పదాలు ఉపయోగించారు. అంటే తమ స్థితి నుంచి దిగజారిపోయే వాళ్ళని ఫాలబుల్, నశ్వరుడు అన్నారు. భౌతిక ప్రపంచంలో జీవించేటువంటి జీవాత్మలన్నీ కూడా నశ్వరులు, అంటే తమ స్థితి నుంచి దిగజారిపోయే తత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తులు. భౌతిక ప్రపంచంలో ఏ జీవాత్మని చూసినా కూడాను వాళ్ళందరినీ కూడా నశ్వరులు అంటారు. అలాగే ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి జీవాత్మ అనశ్వరుడు, అంటే దిగజారే స్థితిలో ఉండడు. ఎందుకనంటే ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి జీవాత్మ శాశ్వతమైనటువంటి వాడు. మనం ఇంతకుముందే భగవంతుని యొక్క అవతారాల గురించి చర్చించుకున్నప్పుడు చెప్పుకున్నాం. భగవంతుడు వ్యాసదేవుని రూపంలో అవతరించి వేదాంత సూత్రాలని మనకు అందించారు. ఆ వేదాంత సూత్రాల యొక్క సారాన్ని ఇక్కడ భగవంతుడు మనకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఈ శ్లోకాలన్నింటిలో. భౌతిక ప్రపంచంలో జీవాత్మలు అనంతంగా ఉన్నాయి. అనంత కోటి జీవాత్మలు ఉన్నాయి. 1, 2 కాదు, లెక్కించలేనటువంటి జీవాత్మలు ఉన్నాయి. ఆ జీవాత్మలన్నీ కూడా 2 తరగతులు: శ్వరుడు, నశ్వరుడు. దిగజారిపోయే తత్వం ఉన్న వాళ్ళు, శాశ్వతమైన స్థితిలో ఉండేవాళ్ళు. నిజానికి జీవాత్మలన్నీ కూడా మనం ఏం నేర్చుకున్నాము? భగవంతుని యొక్క అంశలు అని నేర్చుకున్నాము. కానీ ఆ అంశలైనటువంటి భగవంతుని అంశలైన జీవాత్మలన్నీ కూడాను ఆధ్యాత్మికమైనవే. కానీ అవి భౌతికమైనటువంటి శక్తితో, భౌతిక శక్తితో ప్రభావితం చెందినప్పుడు వాటిని జీవభూత అంటారు. ఇక్కడ మనకి ఉపయోగించిన సంస్కృత పదం ఏమిటి అంటే సర్వాణి భూతాని అనే పదాన్ని ఉపయోగించారు. సర్వాణి భూతాని అంటే ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నటువంటి జీవాత్మలు భౌతిక ప్రకృతితో ప్రభావం చెంది తద్వారా తమ స్థితి నుంచి దిగజారిపోయేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరైతే భగవంతునితో సమాన స్థితిలో గుణైక్యాన్ని పొందుతారో అలాంటి వ్యక్తులు భౌతిక జగత్తులో కాకుండా ఆధ్యాత్మిక జగత్తులో ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ స్థితి నుంచి దిగజారిపోరు. ఇక్కడ గుణైక్యము అంటే భగవంతునితో ఐక్యమైపోవడం కాదు. కానీ ఎప్పుడు కూడా మనం మళ్ళీ చెప్పుకుంటాం ఈ విషయము. జీవాత్మ ఎప్పుడు కూడా భగవంతునిలో లీనమైపోయి తన వ్యక్తిత్వాన్ని కోల్పోడు. ఇక్కడ గుణైక్యము అంటే అర్థం ఏమిటి అంటే భగవంతుడు, జీవాత్మ ఇద్దరు కూడా ఏకాభిప్రాయంతో ఉంటారు. అంటే భగవంతుడు కూడా జీవాత్మని తన సేవలో నిమగ్నం కావాలని చెప్తున్నాడు. జీవాత్మ కూడా నేను నీ సేవలోనే నిమగ్నం అవుతాను అనేటువంటి ఏకాభిప్రాయంతో ఉంటాడు. అందుకని గుణ ఐక్యము అని చెప్పారు. ఆధ్యాత్మిక జగత్తులో సృష్టి అనేది ఏం లేదు. అది ఆవిర్భవించింది, భగవంతుడి నుంచి ఆవిర్భవించింది, అనంతంగా అలా ఉండిపోయింది. సృష్టి అనే పదాన్ని మనం భౌతిక ప్రపంచంలో ప్రకటితము అప్రకటితము అవుతుంది కాబట్టి దానికి ఉపయోగిస్తాం. వేదాంత సూత్రాల్లో భగవంతుడు ఏం చెప్పారు అంటే అన్నింటికీ మూల కారణము నేనే, అన్ని కూడా నా నుంచే ఉద్భవిస్తున్నాయని చెప్పాడు. అదే విషయాన్ని మనకి ఇంతకుముందు శ్లోకంలో, మనం నిన్న చదువుకున్న శ్లోకంలో కూడా చెప్పాడు అదే విషయాన్ని. సర్వస్వచాగం మృదు సన్నివిష్టో మధ్య స్మృతి జ్ఞానం అపోహనం చ వేదేశ సర్వం అహమేవ వేదో వేదాంత కృద్వేద విదేవ చాహం. భగవంతుని యొక్క వ్యాఖ్యానం ప్రకారంగా 2 తరగతులైనటువంటి జీవాత్మల గురించి ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు.
దీనికి సంబంధించి మనకి ఎలాంటి అనుమానం అక్కర్లేదు. వేద శాస్త్రాలు ఈ 2 రకాల జీవాత్మల గురించి అనేక ఉదాహరణలు మనకు అందిస్తాయి. భౌతిక ప్రపంచంలో భౌతిక జగత్తుతో ప్రభావితం చెందిన జీవాత్మలన్నీ కూడాను ఈ 5 ఇంద్రియాలు, భౌతిక ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో 5 ఇంద్రియాలు, పంచభూతాలు, పంచేంద్రియాలు మరియు మనస్సు అనే వాటితో భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించి అవి కాలానుగుణంగా మార్పు చెందుతూ ఉంటాయి. 6 రకాలైనటువంటి మార్పులకి జీవాత్మ లోనవుతుంది. భౌతిక ప్రపంచంలో జన్మించినప్పుడు బద్ధజీవి అంటారు దాన్ని. బద్ధజీవి ఈ మార్పులకి లోనవుతుంది. పుట్టుక, ఎదుగుదల, స్థిరంగా కొంతకాలం ఉండడము, పునరుత్పత్తి గావించడము, మెల్లిగా క్షీణించిపోవడము, నశించిపోవడం. ఈ 6 రకాలైనటువంటి మార్పులు భౌతిక జగత్తులో ఆవిర్భవించిన జీవాత్మకి ఉంటుంది. అందుకని వాళ్ళని బద్ధజీవులు అన్నారు. అది ఎందుకు జరుగుతుంది? ఈ 6 రకాల మార్పులు ఎందుకు జరుగుతున్నాయంటే భౌతిక ప్రకృతితో ప్రభావితం చెంది భౌతిక సంపర్కంలో జీవాత్మ ఉంటుంది కాబట్టి ఈ 6 రకాలైన మార్పులు చెందుతూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఆధ్యాత్మిక శరీరాన్ని కలిగి ఉన్నటువంటి జీవాత్మ ఎలాంటి మార్పులకి లోను కాదు. సో ఈ 6 భౌతిక జగత్తులో ఉన్నటువంటి జీవాత్మ పొందుతున్న మార్పులు నిజానికి అది జీవాత్మకి కాదు, జీవాత్మ ధరించినటువంటి భౌతిక శరీరానికి ఆ మార్పులు జరుగుతాయి. కానీ ఆధ్యాత్మిక జగత్తులో శరీరం కూడా ఆధ్యాత్మికమే కాబట్టి జీవాత్మ యొక్క శరీరం ఆధ్యాత్మిక జగత్తులో ఆధ్యాత్మికంగా ఉంటుంది కాబట్టి దాంట్లో మార్పులు అనేటువంటి ఏమీ జరగవు. జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేటువంటి స్థితులు ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి జీవాత్మకి ఉండదు. కేవలం భౌతిక జగత్తులో ఉన్న జీవాత్మలు మాత్రమే అలాంటి స్థితులను పొందుతారు. భౌతిక జగత్తులో ఏ జీవైనా సరే, చీమ నుంచి మొదలు పెడితే బ్రహ్మ వరకు, బ్రహ్మ కూడా జీవాత్మనే. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మొట్టమొదటి జీవాత్మ భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించింది ఎవరు అంటే బ్రహ్మ. బ్రహ్మ నుంచి మొదలు పెడితే చిన్న చీమ వరకు అన్ని జీవాత్మలు కూడాను ఈ 6 మార్పులకి లోనవుతాయి భౌతిక జగత్తులో. అందుకని వాళ్ళు తమ స్థితి నుంచి దిగజారిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఈ జీవాత్మ ముక్తిని చెందుతుంది కాబట్టి గుణైక్యాన్ని పొందుతుంది. భగవంతునితో సమాన గుణాన్ని పొంది ఏం చేస్తుంది? భగవంతుని యొక్క అభిప్రాయంతో ఏకీభవించి భగవంతునికి అనుజ్ఞ ప్రకారంగా తన సేవలో నిమగ్నమవుతుంది. అది ఇక్కడ గుణైక్యము అనే పదానికి అర్థము అని మనకి స్పష్టంగా చెప్తున్నారు. అయితే జీవాత్మలు 2 రకాలుగా ఉన్నారు. బద్ధజీవి, ముక్తజీవి. ఈ 2 కాకుండా జీవించే వ్యక్తులలో అత్యంత ఉన్నతుడు ఎవరు అంటే స్వయంగా భగవంతుడే. కఠోపనిషత్తులోను, శ్వేతశ్వేతర ఉపనిషత్తులోను కూడాను ఈ శ్లోకానికి సంబంధించిన వివరణ ఇంకా చాలా స్పష్టంగా ఇవ్వబడింది. కఠోపనిషత్తులో దీనికి సంబంధించి వివరిస్తూ చెప్తారు. ఈ జగత్తులో అనంతమైనటువంటి జీవాత్మలు ఉన్నాయి. ఎన్ని జీవాత్మలు ఉన్నాయో అనంత కోటి అని చెప్తాను చూడండి. ఎన్ని జీవాత్మలు ఉన్నాయో లెక్కించలేం మనము. అన్ని జీవాత్మలు ఉన్నాయి. అందులో కొన్ని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బద్ధజీవులు, మరికొన్ని ముక్తజీవులు. బద్ధజీవులు భౌతిక ప్రపంచంలో జీవిస్తూ ఉంటే, ముక్తజీవులు ఆధ్యాత్మిక జగత్తులో భగవంతునితో పాటు భగవంతుని సాంగత్యంలో జీవిస్తున్నాయి. బద్ధజీవులైనటువంటి జీవాత్మలు ఏవైతే ఉన్నాయో అవి తమ స్థితి నుంచి దిగజారిపోయేటువంటి తత్వాన్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే భౌతిక ప్రపంచం యొక్క భౌతిక శక్తి యొక్క ప్రభావం చేత జీవిస్తూ ఉన్నాయి కాబట్టి. కానీ భగవంతుడు పరమాత్మ. భగవంతుడే పరమాత్మగా ఈ జీవాత్మలన్నీ కూడా ఆధ్యాత్మిక భౌతిక జగత్తులో ఉన్న జీవాత్మలన్నిటి కూడాను పోషణ బాధ్యతని స్వీకరించింది. వాటన్నింటినీ కూడాను పోషిస్తున్నది ఎవరు? వాటి బాగోగులన్నీ చూస్తున్నది ఎవరు అంటే స్వయంగా భగవంతుడే.
నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం. దాని అర్థం ఏంటి అంటే జీవాత్మలన్నిట్లో బద్ధ జీవులైన జీవాత్మలు, ముక్తిపరులైన జీవాత్మలు అందరిలో కూడాను ఒక ఉన్నతమైనటువంటి ఆత్మ, అది కూడా ఆత్మని ఒకటి ఉన్నది. ఉన్నతమైనటువంటి వ్యక్తి ఒకరున్నారు, అతనే భగవంతుడు. ఆ భగవంతుడే జీవాత్మలకి అవి ఆనందాన్ని అనుభవించాలి అనుకున్నప్పుడు వాటికి కావలసినటువంటి సౌకర్యాలన్నిటి కూడాను పరమాత్మగా వాళ్ళలో ప్రవేశించి వాళ్ళ కార్యక్రమాలకు అనుగుణంగా, వాళ్ళ కర్మలకు అనుగుణంగా వాళ్ళు పొందాలనుకుంటున్న అనుభూతుల్ని అనుభవించేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాడు భగవంతుడు స్వయంగా. సర్వస్వచాహం హృది సన్నివిష్టో. ప్రతి జీవాత్మ యొక్క హృదయంలో భగవంతుడు స్థిరుడై ఉన్నాడు పరమాత్మగా. తద్వారా భగవంతుడు వాళ్ళు ఏ కోరికలనైతే కోరుకున్నారో అవి వాళ్ళకి పరిపూర్ణంగా లభించేటువంటి శక్తిని ప్రసాదిస్తున్నాడు. అసలు వాటిని కోరుకున్న కోరికలని తీర్చుకునే విధానానికి కూడా భగవంతుడే తోడ్పడుతున్నాడు. ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, భగవంతుని యొక్క ఈ పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకొని బద్ధ జీవితంలో ఉన్నా సరే ఆ జీవాత్మ, బద్ధ జీవితంలో ఉన్న జీవి కూడాను భౌతిక ఇంద్రియ తృప్తిని పొందడానికి కావలసిన సౌకర్యాలని కూడా అందిస్తున్నది స్వయంగా భగవంతుడే. ఆ భగవంతుడే పరమాత్మ రూపంలో అందరి హృదయాల్లో స్థిరపడి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి సంపూర్ణ శాంతిని పొందగలుగుతాడు. మిగిలిన వాళ్ళు ఎవరు ఆ స్థితిని పొందలేరు అని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది చాలా మనకి ఇంతకు ముందు కూడా శ్రీల ప్రభుపాదుల వారు అనేక సందర్భాల్లో మనకు వివరించి చెప్పారు. ఏమిటంటే జీవాత్మని మరియు పరమాత్మ భగవంతుని సమాన స్థితిలో ఉన్నారు అనుకోవడము చాలా పెద్ద మూర్ఖత్వం. అన్ని విధాలుగా భగవంతుడు జీవాత్మ సరి సమానులు అని ఎప్పుడైతే భావిస్తారో వాళ్ళు మూర్ఖులు, అజ్ఞానులు అని అనేక చోట్ల వేదశాస్త్రాల్లో చెప్పబడింది. ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క స్థితి, జీవాత్మ యొక్క స్థితి, భగవంతుడు జీవాత్మ ఈ రెండింటి గురించి మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడు కూడాను ఎవరు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, ఎవరు న్యూన్యమైన స్థితిలో ఉన్నారు అనే విషయము పరిగణలోకి వస్తుంది. అందుకని ఇక్కడ ఈ శ్లోకంలో మనకి ఉత్తమ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించారు. ఉత్తమ అంటే ఉన్నతమైన. ఎవరు కూడా ఆ స్థితిని అధిగమించలేకపోతే దాన్ని ఉత్తమమైన స్థితి అంటారు. భగవంతుని స్థితి ఉత్తమమైన స్థితి. భగవంతుని స్థితిని అధిగమించగల శక్తి ఎవ్వరికీ కూడా లేదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ, భౌతిక ప్రపంచంలో కానీ ఎవరు కూడా భగవంతునితో సమానంగా కానీ, అతనికన్నా ఉన్నతమైన స్థితిలో కానీ ఎవ్వరూ లేరు. లోకే అనే పదం కూడా ఈ శ్లోకంలో ఉపయోగించాడు. దానికి వేద సూత్రాలలో మనకి నిర్దేశించబడినటువంటి ఒక వాక్యం గుర్తొస్తుంది. ఏమిటంటే లోకయతే వేదార్థోనేనా. పౌరుష అనేటువంటి వేద శాస్త్రంలో చెప్పబడినట్టుగా పౌరుష లోకాయతే వేదార్థోనేనా. భగవంతుడు పరమాత్మ స్వరూపుడిగా జీవాత్మలన్నింటిలో కూడి ఉన్న విధానాన్ని వేదాలు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సో వేదాల్లో ఒక శ్లోకం చెప్పబడింది. తవాంకేషా సంప్రసాదోస్మాత్ శరీరాత్ సముతాయ పరం జ్యోతిరూపం సంపాద్యస్వేన రూపేణాభినిస్పద్యతే స ఉత్తమ పురుషః. ఇది మనకి ఇక్కడ శ్లోకంలో కూడా చక్కగా వివరించి చెప్పారు దీని స్థితిగతుల గురించి.
భగవంతుడు పరమాత్మ స్వరూపుడే బద్ధజీవిలో స్థితుడై ఉన్నప్పుడు, బద్ధజీవి యొక్క హృదయంలో స్థితుడై ఉన్నప్పుడు బద్ధజీవిని నిర్దేశిస్తుంటాడు. కానీ బద్ధజీవి ఈ భౌతిక ప్రపంచం నుంచి విడివడిపోయి ఆధ్యాత్మిక స్థితిని ఎప్పుడైతే పొందుతాడో, ముక్తిని పొందుతాడో, ఆ స్థితిలో బద్ధజీవి ముక్తిని పొందినప్పుడు ఆధ్యాత్మిక శరీరాన్ని పొందుతాడు. అప్పుడు బద్ధజీవిలో స్థిరపడి ఉన్నటువంటి పరమాత్మ బద్ధజీవి శరీరాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తాడని చెప్తున్నారు? బద్ధజీవిని వదిలేసి బ్రహ్మజ్యోతిలోకి ప్రవేశిస్తారు. బ్రహ్మజ్యోతిలోకి ప్రవేశించినటువంటి పరమాత్మ అక్కడ స్థిరుడై ఉంటాడు తన రూపంలో. అని పరమాత్మ యొక్క స్థితిని కూడా మనకి ఇక్కడ వివరించి చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఆ పరమాత్మ స్థితిలో స్థితుడై ఉన్నటువంటి భగవంతుడే భౌతిక ప్రపంచంలో వివిధ అవతారాల్లో అవతరించినప్పుడు వాటి నుంచి అవతరిస్తారు, పరమాత్మ స్వరూపం నుంచి అవతరిస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. ముఖ్యంగా వ్యాసదేవుడు ఎలాగా అవతరించారు అనే విషయాన్ని వర్ణిస్తూ ఇక్కడ మనకి పరమాత్మ ఎలాగా భౌతిక జగత్తులో తను ఆవిర్భవించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు పరమాత్మ స్వరూపం నుంచి ఆవిర్భవిస్తారు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. భగవంతుడే స్వయంగా పరమాత్మ స్వరూపునిలో ఉన్నటువంటి భగవంతుడే స్వయంగా సత్యవతి పరాశరమునికి పుత్రుడిగా జన్మించాడు. అతనే వ్యాసదేవుడు. వ్యాసదేవుడు పరాశరముని సత్యవతి పుత్రులు. వ్యాసదేవుడిగా ఆవిర్భవించిన భగవంతుడు మనకి వేదశాస్త్రాలన్నిటి కూడాను ప్రబోధించారు అని చెప్పారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది వ్యాసదేవుడి యొక్క పుట్టుక గురించి. సత్యవతి, మాతా సత్యవతి దాశరాజు యొక్క కుమార్తె. దాశరాజు ఎవరు అంటే బేస్తకుల అధిపతి. బేస్తకులం అంటే చేపలు పట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కులానికి చెందినటువంటి వ్యక్తులకి అధిపతి దాశరాజు. ఆ దాశరాజు యొక్క కుమార్తె సత్యవతి. సత్యవతి తండ్రి ఆజ్ఞ ప్రకారంగా ప్రతిరోజు ఏమిటది నావను నడపడానికి వెళ్తుంది. చేపలు పట్టుకొని గంగా నది తటాకం మీద చిన్న నావని ఒకటి నడుపుతుంది. అటు గంగా నదికి ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకు వెళ్లే వాళ్ళని ఒక చోటు నుంచి మరో చోటుకి చేరుస్తూ నావను నడుపుతుంటుంది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో పరాశర ముని ఆ గంగా నదిని దాటే ప్రయత్నంలో ఉన్నప్పుడు సత్యవతి పరాశరముని ఆ నావను దాటిస్తుంది. పరాశరముని సత్యవతి యొక్క స్థితిని చూసి ముగ్ధుడవుతాడు. ముగ్ధుడై సత్యవతిని అడుగుతాడు, నేను నీతో సంగమించాలి అనేటువంటి కోరికని కలిగి ఉన్నాను. తద్వారా నిజానికి ఆ కోరిక నా మనసు నుంచి వచ్చిన కోరిక కాదు, ఇది భగవద్ అనుగ్రహం. మన కలయిక ద్వారా ఒక గొప్ప వ్యక్తి యొక్క ఆవిర్భావం జరగబోతోంది. ఎందుకంటే పరాశరముని చాలా గొప్ప మునీశ్వరుడు. తద్వారా జరగబోయే కార్యక్రమం గురించి తెలుసు కాబట్టి వ్యాసదేవుని యొక్క ఆవిర్భావం జరగవలసి ఉంది కాబట్టి ఆ విషయాన్ని సత్యవతికి వివరిస్తాడు. సత్యవతి భీతులుతుంది. ఏమంటుంది అంటే, నేను కన్యని, నా కన్యత్వము నశించిపోతుంది కదా, తద్వారా నేను లోకనిందను భరించాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. పైగా మీరు మహామునులు, నేనేమో సామాన్యమైన స్త్రీని, చేపలు పట్టుకునేటువంటి ఇలా ఓడను నడుపుకునేటువంటి స్త్రీని. అందుకనే చేపలతో సహవాసం చేస్తుంటాను కాబట్టి నా శరీరం నుంచి కూడా అలాంటి దుర్గంధం కూడా వస్తుంది. అందుకని నేను మీకు సరిపోయే వ్యక్తిని కాదు అని చెప్తుంది. అందుకని ఆయన ఏం చెప్తాడు అంటే, సత్యవతికి తన యొక్క జీవితం తను జీవించడానికి, తను ఆవిర్భవించడానికి భౌతిక ప్రపంచంలో ఒక ప్రత్యేక కారణం ఉందని, తన శరీరంలో వస్తున్న దుర్గంధాన్ని క్షణంలో తను మటమాయం చేయగలనని ఆమెకి తన శక్తి ద్వారా, శరీరం ద్వారా వస్తున్నటువంటి ఆ దుర్గంధాన్ని వదిలేసి ఏం చేస్తాడు అంటే దాన్ని యోజన ఏమిటది. అందుకనే సత్యవతికి అంతకుముందు
పరాశరుని కలవడానికి ముందు మత్స్యగంధి అనే పేరు కూడా ఉంది. మత్స్యగంధి అంటే చేపల వాసనను కలిగి ఉన్న వ్యక్తి అని. కానీ పరాశరముని ఆమెలోని ఆ దుస్థితిని తొలగించేసి ఏం చేస్తాడు? బ్రహ్మాండమైనటువంటి యోజనగంధిగా మారుస్తాడు. యోజనగంధి అంటే సువాసనలు వెదజల్లేటువంటి శక్తిని ఆమె శరీరానికి ప్రసాదిస్తాడు. ఆ తరువాత ఆమెకి ఇది కూడా అభయం ఇస్తాడు. నీ కన్యత్వానికి ఎలాంటి భంగము కలగదు. ఇది భగవన్ నిర్ణయము. ఇక్కడి నుంచి మనకి మన ఇద్దరి ద్వారా ఆవిర్భవించబోయేటువంటి వ్యక్తి అత్యుత్తమమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నాడు అని చెప్పేసి వాళ్ళ ఇద్దరి ద్వారా జన్మించినటువంటి వ్యక్తి వ్యాసదేవుడు. వ్యాసదేవుణ్ణి శక్తి ఆవేశ అవతారంగా మనకి వేద శాస్త్రాల్లో తెలిపారు. కానీ అది భగవంతుడు ఎలా వ్యాసదేవునిగా ఆవిర్భవించారు అనే విషయాన్ని గురించి ఇక్కడ కొంత ప్రస్తావించారు. అంతేకాకుండా భగవంతుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఇంకా ఏం చెప్తున్నాడు తర్వాత శ్లోకంలో, ఇలా భౌతిక జగత్తులో ఉన్నటువంటి జీవాత్మలు కానీ, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి జీవాత్మలు కానీ, భౌతిక జగత్తులో ఉన్న జీవాత్మలు దిగజారిపోయేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న వాళ్ళు ముక్తి ప్రదాతలై ఉన్నారు. వాళ్ళు దిగజారిపోయే మనస్తత్వాన్ని కలిగి లేరు. కాబట్టి వాళ్ళందరికంటే కూడా నేను నిజానికి ఉన్నతుడను. వేదశాస్త్రాల్లో కానీ ఈ పూర్తి జగత్తులో అన్ని లోకాలలో కూడాను నేను భగవంతునిగా స్థిరపడి ఉన్నాను. అందరి చేత కూడాను భగవంతునిగా ఆరాధించబడుతున్నాను. సో భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడిని ఎవరు కూడా సమానులుగా కానీ అతన్ని అధిగమించే శక్తి గలవారు కానీ ఎవ్వరూ లేరు. వాళ్ళు బద్ధ జీవులైనా సరే, ముక్తాత్మలైనా సరే, ముక్త జీవులైనా సరే, అందరూ కూడాను భగవంతుడైన శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞానుసారంగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. దీన్ని బట్టి మనకి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జీవాత్మలు కానివ్వండి, భగవంతుడు కానివ్వండి, అవన్నీ కూడాను జీవాత్మలు మరియు భగవంతుడు అందరూ కూడా వ్యక్తులు, పర్సనాలిటీస్. ఎవరు కూడా నిరాకారంలో లేరు. అందరూ కూడా వ్యక్తులే. కానీ ఒకటే ఒక తేడా ఏమిటి అంటే, జీవాత్మలు బద్ధజీవులుగా ఉన్నా, ముక్తాత్మలుగా ఉన్నా కూడాను భగవంతుని యొక్క శక్తికి ఉన్నతులు కాలేరు. భగవంతునితో సమానం కానీ, ఉన్నతులు కానీ కాలేరు. ఎప్పుడు కూడాను భగవంతునికి ఆధీనులై ఉంటారు. క్షరసర్వాణి భూతాని అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించారు. దాన్ని ఎందుకు చెప్పారు అంటే, జీవాత్మలు 2 రకాల జీవాత్మలలో జీవభూతాలు అంటే భౌతిక ప్రపంచంలో బద్ధజీవులుగా జీవిస్తున్న వ్యక్తుల గురించి చెప్పడానికి క్షర సర్వాణి భూతాని అనే సంస్కృత పదాన్ని ఇక్కడ ఉపయోగించారు. దాని అర్థం ఏంటంటే, వాళ్ళు పతనము చెందేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నవాళ్ళు. దానికి ఇంకో పదము నశ్వరుడు అనేటువంటి సంస్కృత పదాన్ని కూడా వినియోగించి వాళ్ళ స్థితిగతుల్ని చక్కగా చెప్పారు. కూటస్థ అనే పదానికి అర్థం మనకి గుణైక్యము అని చెప్పారు. కూటస్థ అనే సంస్కృత పదానికి అర్థం ఏంటంటే గుణైక్యము. జీవాత్మలు, భగవంతుడు ఇద్దరు కూడాను గుణాలలో సమానులు. ఇది మనం చాలాసార్లు చెప్పుకుంటాము. అచించ భేదాభేద తత్వాన్ని మనము నిర్వచించినప్పుడు మనం చెప్పుకునేది ఏమిటి? జీవాత్మలు కూడాను, భగవంతుడు కూడాను గుణములలో సమానమైన వాళ్ళు. కానీ క్వాలిటీస్, గుణాలలో సమానులు కానీ పరిమాణంలో చాలా వ్యత్యాసం ఉన్నటువంటి వాళ్ళు. అందుకని ఇక్కడ గుణైక్యము అనే పదానికి కూడాను చక్కని వివరణ ఇచ్చారు. ఎక్కడ కూడాను మళ్ళీ పొరపాటు పడిపోయి మనము భగవంతునిలో ఐక్యమైపోయాము, మనం కూడా భగవంతులం అయిపోవాలి అనేటువంటి ఆలోచన రాకుండా ఈ గుణైక్యము అనే దానికి అర్థం ఏమిటి అంటే, భగవంతునికి మరియు ముక్తి చెందిన జీవాత్మకి మధ్య గుణైక్యము అంటే వాళ్ళలో, వాళ్ళ విధి నిర్వహణలో, వాళ్ళ అభిప్రాయాల్లో ఏకత్వం ఉంటుంది. భగవంతుడు కూడా జీవాత్మని తన భక్తునిగా సేవలో నిమగ్నమై చెప్తాడు. జీవాత్మ కూడా భగవంతుని సేవలో నిమగ్నమై ఉంటుంది. అంతేగాని గుణైక్యమయ్యారు కాబట్టి జీవాత్మకి ఇంకా వ్యక్తిత్వం ఉండదు, సమస్య పోయింది అనుకోవడానికి వీల్లేదు. అది నిజం కాదు.
ఎవరైతే భగవంతుని యొక్క భక్తులుగా ముక్తులై ఉంటారో, ముక్తాత్మలు ఎవరైతే ఉంటారో, భగవత్ సేవలో నిమగ్నం ఉంటారో వాళ్ళందరూ కూడా భగవంతుని ఆలోచన విధానానికి అనుగుణంగా జీవిస్తూ దానికి సహకరించేటువంటి వ్యక్తులు. అలా కాకుండా బద్ధ జీవితంలో ఉన్నవాళ్ళు మనకు తెలుసు భగవంతుని యొక్క ఆదేశాన్ని ధిక్కరించిన వాళ్ళు. అందుకని బ్రహ్మ నుంచి మొదలు పెడితే చీమ వరకు అందరూ కూడా క్షర సర్వాణి భూతాని అని చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడాను వాళ్ళ స్థితుల నుంచి మార్పు చెందేవాళ్ళు, దిగజారిపోయి ఉండేవాళ్ళు. వీటన్నింటికి విభిన్నమైనటువంటి స్థితి భగవంతుడే. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం. ఇది ఉపనిషత్తు యొక్క వాక్య. ముక్త జీవులకి కానీ బద్ధ జీవులకు కానీ వాళ్ళందరికీ కావలసినటువంటి సదుపాయాన్ని కల్పిస్తూ వాళ్ళు వాళ్ళ స్థితిలో స్థిరంగా నిలబడడానికి కావలసినటువంటి స్థితిని కల్పిస్తున్నది భగవంతుడైన శ్రీకృష్ణుడు. దీంట్లో మనకి 2-3 రకాల వివరణ చెప్పారు. బద్ధ జీవులు అంటే ఎలాంటి స్థితిలో ఉన్నారు, ముక్త జీవులు అంటే ఎలాంటి స్థితిలో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి జీవాత్మ ఎవరు అంటే స్వయంగా భగవంతుడే. అందుకని ఉత్తమ అనేటువంటి పదాన్ని ఉపయోగించి భగవంతుని యొక్క స్థితిని గురించి వివరించారు మనకి. సో ఆ భగవంతుని యొక్క స్థితిని తెలియజేసి మనకి మళ్ళీ ఏం చెప్పారు ఇక్కడ, వేదవ్యాసుని యొక్క అవతరణ ఎలా జరిగింది. సత్యవతి పరాశరులకి పుత్రుడిగా అవతరించినట్టు వేదవ్యాసుడు భగవంతుని యొక్క పరమాత్మ స్వరూపం నుంచి ఆవిర్భవించాడు. తద్వారా వేద జ్ఞానాన్ని అంతా కూడా మనకి ప్రబోధించాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారు. అందుకని ఇక్కడ 3 ముఖ్యమైన విషయాలు, 3 కాదు 4 విషయాలు చెప్పారు. జీవాత్మ గురించి చెప్పారు, భగవంతుని గురించి చెప్పారు. మళ్ళీ జీవాత్మలో 2 రకాల జీవాత్మలు ఉండే విషయం చెప్పారు. భగవంతుడు స్వయంగా భగవాన్ ఆ స్వరూపంలో ఉండడం గురించి, భగవంతుడు మళ్ళీ పరమాత్మగా అన్ని చోట్ల ప్రకటితమై ఉండడం గురించి, ఆ పరమాత్మ నుంచే ఆవిర్భవించే రకరకాల అవతారాలు ఎలా ఆవిర్భవించాయి, ముఖ్యంగా వ్యాసుడి యొక్క అవతారం ఎలా ఆవిర్భవించింది అనే విషయం చెప్పారు. అంతేకాకుండా ఇంకో ముఖ్యమైన విషయం ఇక్కడ మనకి విశదపరిచారు. ఏమిటి అంటే పరమాత్మ బద్ధజీవుని హృదయం నుంచి, బద్ధజీవుడు ఎప్పుడైతే ముక్తి పొందుతాడో అతని హృదయం నుంచి విడిపడి ఎక్కడికి వెళ్ళి ఉంటారు, ఎక్కడ స్థిరపడి ఉంటాడు పరమాత్మ అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ తెలియజేశారు. సో ఈ పురుషోత్తమ యోగం అనేటువంటి ఈ అధ్యాయంలో భగవంతుడు జీవాత్మ యొక్క స్థితి, భగవంతుని యొక్క స్థితి, అతను భగవంతుని జీవాత్మలందరితో కూడాను ఎలా ప్రతిక్షణము తోడుగా ఉంటూ వాళ్ళ కోరికలని ఆధ్యాత్మికంగా కానివ్వండి, భౌతికంగా కానివ్వండి, ఎక్కడున్నా కూడాను వాళ్ళ కోరికలకు అనుగుణంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించేందుకు కావలసినటువంటి పరిస్థితుల్ని ఎలా కలుగజేస్తున్నారు అనే విషయాన్ని మనకి చక్కగా వివరించి చెప్తున్నారు. సో ఈ 3 శ్లోకాలను కూడా మనకు అదే తెలిసింది. ఒకటి భగవంతుని యొక్క స్థితి, జీవాత్మల యొక్క స్థితి, 2 రకాలైనటువంటి జీవాత్మలు, బద్ధజీవులు మరియు ముక్తాత్మలు. బద్ధజీవులు అంటే ఎవరిని అంటారు, ముక్తాత్మలు అంటే ఎవరిని అంటారు, బద్ధజీవులు ఎక్కడ జీవిస్తారు, ముక్తాత్మలు ఎక్కడ జీవిస్తారు, వాళ్ళ యొక్క విధులన్నీ కూడాను ఎలా భగవంతుని ఆదేశంతో, పరమాత్మ స్థితిలో ఉన్న భగవంతుని ఆదేశంతో నిర్వహించబడుతున్నాయి అనేటువంటివి ఈ శ్లోకాలను మనకు వివరించి చెప్పారు. సో మనం ఇక్కడ ఆపేద్దాం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే మనం చర్చిద్దాం. మాతో చేసిన ప్రభు చేసి